వెయిట్ లాస్ కోసం, బరువు తగ్గడం కోసం వేలు, లక్షలు ఖర్చు పెడుతున్న వాళ్ళని చూసామండి. కొంతమంది అయితే పాపం బాగా తిండి తగ్గిస్తూ ఉంటారు. తిండి తగ్గించినా కూడా అసలు బరువు తగ్గట్లేదు. పక్కనాడేమో హాయిగా తింటున్నాడు, వాడు మాత్రం తగ్గుతున్నాడు. నాకంటే ఫిట్గా, ఎనర్జెటిక్గా, యంగ్గా ఉన్నాడు అని కంప్లైంట్ చేసే వాళ్ళ కోసమే ఇది చూడండి. చిన్న చిన్న మిస్టేక్స్ మొత్తం జీవితాన్ని తలకిందులు చేసేస్తాయని, అవే చిన్న చిన్న మంచి అలవాట్లు నిలబెడతాయని తెలిసిందే కదా. అలాంటిదే ఇది. తింటున్నారు, వెయిట్ లాస్ తగ్గట్లేదు అంటున్నారు కదా. ఎలా తింటున్నారు? 80-20 అని చెప్పి ఒక రూల్ ఉందండి. ఒకసారి చెక్ చేసుకోండి. అంటే 80% తినే దాంట్లో 80% పోషకాలు ఉండేలా చూసుకొని, మిగిలిన 20%కి చాలా దరిద్రాలు ఉన్నాయి కదా. చిప్స్, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉండాల్సిందే అనేవాళ్ళు ఉన్నారు కదా. అది ఒకసారి చెక్ చేసుకోండి. తినే ముందు ఏం చేస్తున్నారు, తిన్న తర్వాత ఏం చేస్తున్నారు? నేను ఫాలో అవుతున్నవే మీకు చెప్తున్నానండి. తినే ముందు గంట, అరగంటకు ముందు గ్లాసు 2 గ్లాసులు నీళ్లు తాగుతున్నారా? తిన్న తర్వాత కాస్త అటు ఇటు నడుస్తున్నారా? 5-10 నిమిషాలు. ఈ రెండు జరగట్లేదు. అవి ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే నీళ్లు తాగటం అనేది చక్కగా జీర్ణం అవ్వడానికి, అంటే నడక కూడా చక్కగా జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుందండి. ఇంకా కొంతమంది చేసే పెద్ద పొరపాటు ఏంటి అంటే, ఏం తింటున్నారనేది చూసుకోవటం లేదు. అంటే తగ్గిస్తున్నాం తిండి అనుకుంటున్నారు, కానీ అందులో ఎంత ప్రోటీన్ ఉంటుంది అనేది చూసుకోండి. ప్రోటీన్ అండి, ఎక్కువ ప్రోటీన్ ఉంటే మంచిది, ఎక్కువ ఫైబర్ ఉంటే మంచిది. ఈ రెండు చెక్ చేసుకోవటం లేదు. కార్బోహైడ్రేట్స్ తీసేసుకుంటున్నారు, ఫ్యాట్స్ తీసేసుకుంటున్నారు. ఆ ఫ్యాట్స్ కూడా హెల్దీ ఫ్యాట్స్ కాదు. ఆ కార్బోహైడ్రేట్ కూడా పూర్తిగా స్టార్చ్ మాత్రమే తీసుకుంటున్నారు. ఇది చెక్ చేసుకున్నారా? కొంతమంది చేసే ప్రధానమైన తప్పు ఏంటంటే, బాగా మాడుస్తారండి కడుపుని. ఓకే, ఒక లెవెల్ వరకు తట్టుకుంటుంది అది, అంటే ఉన్న ఫ్యాట్ని అది బర్న్ చేస్తుంది అంటాం కదా. ఆ లెవెల్ దాటిపోతే మాత్రం ఫ్యాట్ని బాడీ స్టోర్ చేసుకుంటుంది అనేది మర్చిపోతున్నామండి. ఇంకో ప్రమాదం సెమాగ్లూటైడ్ అండి. ఈ మధ్య బరువు తగ్గడానికి మీకు తెలియకుండానే ఎవడిచ్చినా కానీ అందులో సెమాగ్లూటైడ్ అని చెప్పి ఒక కెమికల్ ఉంటుంది. అది బరువు తగ్గిస్తుంది. ఓకే, ఎంతవరకు? 20-25% వరకే తగ్గిస్తుంది. అది దాటితే బరువు తగ్గించడం సంగతి దేవుడెలుగు, బరువు పెంచడం స్టార్ట్ చేస్తుందండి. అది కూడా కారణం కావచ్చు. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మీ హార్మోన్ బ్యాలెన్స్ ఎలా ఉంది? హార్మోన్ బ్యాలెన్స్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. హాయిగా నిద్రపోతున్నారా? 7-8 గంటలు నిద్రపోతున్నారా? ఇంకా టీవీలకి, మొబైల్కి అతుక్కుపోతున్నారా? రాత్రే నిద్రపోతున్నారా? పగలు నిద్రపోయి అడ్జస్ట్ చేసేసుకుంటున్నారా? అది కూడా చూసుకోండి. ఇక ఫైనల్గా ఒత్తిడి మీకు తెలుసు. అటు సెరటోనిన్ అనే హార్మోన్ కనెక్ట్ అయి ఉంటుందని చెప్పి, ఎంత ఒత్తిడి ఫీల్ అయితే, ఎంత ప్రెజర్ ఫీల్ అయితే, ఎంత ఆందోళన చెందితే అంత బరువు పెరుగుతామండి. మరి ఇవన్నీ పెట్టుకొని ఒక పక్కన తిండి తగ్గిస్తున్నాను, నేను బరువు తగ్గట్లేదంటే ఎట్లా కుదురుతుందండి? ఆలోచించండి ఒకసారి. మన వాళ్ళకి